ఈడు రామకృష్ణ. జనరల్గా మనిషికి ఒక కథ ఉంటుంది, కానీ వెరైటీగా ఈడు పేరుకే ఒక కథ ఉంది. వీళ్ళ నాన్నకేమో రాముడు అంటే భక్తి, వీళ్ళ అమ్మకేమో కృష్ణుడు అంటే ప్రాణం. మాట మీద నిలబడి మంచి చేయమని వీళ్ళ నాన్న రాముడు లాకెట్ వేస్తే, మాయ చేసైనా సరే మంచి చేయమని వీళ్ళమ్మ కృష్ణుడు లాకెట్ వేసింది. మనోడేమన్నా తక్కువ? ఈ రెండింటి కలిపి ఒకే లాకెట్లో వేసి దాన్ని రామకృష్ణ చేశాడు. అప్పటి నుంచి వీడికి ఏ ప్రాబ్లం వచ్చినా ఆ లాకెట్ తిప్పి వీడి క్యారెక్టర్ని డిసైడ్ చేసుకుంటాడు. రాముడు వస్తే మాట మీద నిలబడతాడు, కృష్ణుడు వస్తే మాయ చేసి అల్లాడిస్తాడు. తేడా వస్తే రామకృష్ణ బయటకు వచ్చేస్తాడు. వీడు మరీ డేంజరు, ఓ సుడిగుండం ఓ యమగండం కలిస్తే రామకృష్ణ. మరి కన్నబాబు గారికి ఏ గండం ఉందో చూద్దాం. రే కన్నబాబు, కళ్ళు తెరవరా ఎదవా. లేకపోతే బాడీకి బొక్కడిపోద్ది కదా. అక్కడ పెద్దలేమో అహింస అంటున్నారు, ఇక్కడ బ్లడ్ బయటకు వచ్చింది అనుకో హింస అయిపోద్ది. నాకు బ్యాడ్ నేమ్ వచ్చినా పర్లేదు కానీ ఊరికి బ్యాడ్ నేమ్ రాకూడదు రోయ్. అయితే మన కొట్లాడి క్యాన్సిలా? థ్యాంక్స్ రా, నేను బయలుదేరతా. వీళ్ళ బాబు హింస వల్ల మన బతికాం. ప్రోగ్రాములు మనం డిసైడ్ చేయకూడదురా. ఈ రామకృష్ణ మెడలో లాకెట్, దాని మీద ఇద్దరు గాడ్స్ వాళ్ళకి 2 క్యారెక్టర్లు ఉన్నాయి. రాముడు వస్తే కొట్టకుండా తీసుకెళ్తాను, కృష్ణుడు వస్తే కొట్టుకుంటూ తీసుకెళ్తాను. ఇదేం ఫిట్టింగ్? రాముడు వస్తాడేమో. సీరియల్ గాల్లో లేసినప్పుడే అర్థం అవ్వలా కృష్ణావతారమే. రామ 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 రామ. ఛస్, నీ టైం బ్యాడ్రా. అంటే ఏంట్రా అప్పుడు కొట్టి చంపేస్తా ఏంటి? చచ్చా, గోదావరి మీద ఒట్టు, నెత్తిరిబొట్టు నేల మీద రాలదు, జస్ట్ కుమ్మేస్తానంతే. అంటే హార్ట్ హెడ్లోకి, బ్రెయిన్ చెస్ట్లోకి, ఇంకా లివరు ఇక్కడ లెగ్లోకి షిఫ్ట్ అయిపోద్ది. బాబోయ్ దొరికేస్తావు. మరి నువ్వు కొట్టడంలో బెస్ట్ అయితే, పారిపోవడంలో ఫస్ట్ తప్ప. ఏదో పరిగెడితే ప్లేస్ మారదు కానీ ప్రోగ్రామ్ మారదని తెలియట్లే. తిక్కలు సచ్చినోడు ఇష్టమైన నుంచి తప్పించుకోవడం ఈజీ అనుకుంటున్నాడు. వారిని ఎన్ని చిలకలు మనవులు ఉన్నారా బాబు? ఇప్పుడు కనపడలేదే, ఏదో చేసేయాలి. జీరో సైజ్ ట్రై చేస్తున్నాను. ఎలా ఉన్నాను? ఏంటి తెగ మీద మీద పడిపోతున్నారు? వెళ్ళండి. నువ్వేంటి సొంత మొగుళ్ళ ఫీల్ అవుతున్నావు? అవునే, మా అత్త కొడుకు నాకు సొంత మొగుడే. నువ్వేంట్రా ఓ తెగ ఎంజాయ్ చేస్తున్నావు? వెళ్ళు, వెళ్ళిపో. బతికించు. కనబాబు అలసిపోయావా? వచ్చాడు. ఎక్కడికమ్మా? ఎంట్రీ ఓకే, కానీ పోజే నాట్ ఓకే. నీ పర్సనాలిటీ కొంచెం బాగా ఎక్కువ అనిపించట్లా? తప్పగా తప్పుకోవడానికి ఇది మీ ఇల్లు కాదు, మా మిల్లు. మిల్లు మీదే, కానీ మిల్లు నువ్వు ఊరు మాది. అయినా నేను ఫైట్ ఎట్టుకుంటే సూదట్టేంటే. సింహం రౌద్రరూపిణ్యాం అభయహస్తాంగితం కరుణామూర్తే సర్వవ్యాపితం లోకరక్షకాం పాప విమోచన దురిత నివారణం లక్ష్మీ కటాక్షం సర్వాభిష్టం అనేకం దేహి లక్ష్మీ నారసింహం. కనబాబు ఎక్కడ దాక్కున్నావమ్మా? దాక్కుంచాలి. ఏనా మిస్ అయిందా? ఈ రామకృష్ణ గారిని ఫస్ట్ దెబ్బకి వేసేయాలరా, లేకపోతే సెకండ్ దెబ్బకి ఛాన్స్ రోయ్. ఏంటి పని లేపేశారు? ఇటు కొట్టమని కానీ కొత్త, మీ పనులు మీరు చూసుకోండి, ఈ పని నేను చూసుకోండి. ఇంతకీ కన్నబాబు కొడతాడా కాపాడుతున్నాడా? కాపాడుతున్నాడు రా. ఏంటని ఫీలింగ్? 2 క్షణాలు చావుని దగ్గరే చూసినట్టయింది. ఇంకొంచెం చూపిస్తుందా? నన్ను కొడతానంటే తోసినాడే. ఏంట్రా రెస్పెక్ట్ రెస్పెక్ట్ ఎంతసేపు పరిగెత్తించారా? నిన్ను ఎవరు పరిగెత్తమన్నాడు? ఇంకోసారి నువ్వు మా మిల్లుకి రావాలి. ఐల్ కంప్లైంట్ టు పోలీస్. అలాంటి అదోడే లెట్టుకోకు, చెమటలు వచ్చేయగలవు. చెమటలేంటి? తోలహ తోలా ఇది. అమ్మాయి గారి మీద చేస్తారో నీ క్యాచీ సూపర్. మా టీం కోచ్గా జాయిన్ అయిపోవచ్చుగా. చూడు, మీ నాన్నగారు చాలా పెద్ద మనిషి,
ఆ పెద్దరికానికి చెడ్డ పేరు తీసుకురావద్దు. పెద్ద మనిషి మా నాన్న, నేను కాదుగా. పెద్ద మేము మరిపోతాను. నువ్వు పదరా. రే మన మ్యాటర్ తర్వాత పెట్టుకుందాం. పదహ. శివ, మనం ఏ పరిస్థితుల్లో ఈ ఊరికి వచ్చాం తెలుసు కదా. ఎవరెంతలో చూటినా మన సర్దుకుపోవాలి తప్ప గొడవల్లో తల దూర్చకూడదు. రమ్మ. పారిపోకే. తెచ్చ నా కొడక. ఈ మాత్రం ఛాన్స్ ఇస్తే కనబడి కంటి చూపకుండా కనబడకుండా పారిపోతారు రా. పెచ్చనా కొడుకు ఇప్పుడు తెలుసురా. చెప్పేస్తాడు. కాపాడండి కాపాడండి. ప్లీజ్ చిన్నపిల్ల తీసుకుంటాను మామయ్య. అక్కడ ఆ ఉరుకులు ఏమిటి పొరుగులు ఏమిటి? నువ్వు రామకృష్ణ వెనక పట్టవే. వాడే నా ముందు పడ్డానండి. వాడిని చుట్టూ కొడుతుంటే పారిపోయి వచ్చాను బా. చంపేస్తాను వేధవా. భాషను భ్రష్ పట్టిస్తావే. పారిపోయేవాడు ముందుంటాడు, తరిమేవాడు వెనకుంటాడు. ఏం చెప్పామయ్యా? యారా మీ పాఠాలు బల్లో చెప్పుకోండి, ఇక్కడ కాదు. నా 6th సెన్స్ ఏదో కీడు శంకిస్తుంది. ఈ రామకృష్ణ గారు పక్కగా మాయ చేసి ఉంటాడు. అడగండి మీ కొడుకుని కొట్టాడో లేదో. నా బామ్మర్ తప్పు చేస్తే పూర్తి బాధ్యత నాది. అడగండి. అరే రాము, నాన్నగారు. నువ్వు అడి కొట్టేవా? రామరామ నేను కొట్టడం ఏంటి నాన్న? అసలు అటు బాడీ మీద ఒక వాపు గానీ గీత గానీ అని కనపడుతుందా? ఏరా నెత్తిరిబొట్టు నేల మీద రాలదు, జస్ట్ కుమ్మేస్తానంతే. అమ్మ నా కొడక రామకృష్ణ, ఇదని కాన్సెప్ట్. బ్లడ్ రాకుండా మేనేజ్ చేసేయండి. మరి వాపేదరా వేధవా. ఏంటంటే మీకేం తెలుసు? దాన్ని కూడా మేనేజ్ చేసి ఉంటాడు. మేనేజ్ చేసేది ఏమండి సత్యబాబు గారు, వాప్ అంటే ఇలా ఉంటుందండి, దాన్ని మేనేజ్ చేయలేం. మరీ డౌట్గా ఉంటే మీ 6th సెన్స్ అడుక్కోండి. అక్కర్లేదండి, తెలుస్తుందిగా. రే అసలు ఈ గొడవ ఏంట్రా? ఏం లేదు నాన్న, మన సీతారత్నం గారు అమ్మాయి ఉంది కదా, అమ్మాయిట్రా ఇలా అమ్మాయి నిశ్చితార్థం. శ్రీ కన్నబాబు గారు అమ్మాయి ఫోటో తీసి పక్కన ఫోటో అంటించి మగబిల్లి గారు పంపించారంట. ఆ దెబ్బతో పాప అమ్మాయి నిశ్చితార్థం నిలబడిపోయింది. తప్పు కదరా అంటే కలబడిపోయాడండి. ఏమ్మా? అవును బాబు, ఊళ్ళో అల్లరైపోతామని చిన్నబాబు గారితో చెప్పుకున్నామండి. నల్లబాబు, నీ బావమరి చేసిన తప్పుకి నీదే బాధ్యత అన్నావుగా. సార్ అది నా 6th సెన్స్ లో బాబాయ్, సీతారత్నం గారి కూతురికి నచ్చిన సంబంధం చూసి కట్న కానుకలతో సహా నువ్వే ఖర్చు పెట్టి పెళ్లి జరిపించాలి. చక్రపాణి గారు, మీకు 2 కొడుకులు ఉన్నారు. వాళ్ళు ఏదో ఒక రోజు తప్పు చేయకపోరు. ఆ రోజు ఈ ఊరి జనం మధ్య నేను నిలబడిన చోటే మీరు నిలబడాల్సి వస్తుంది. నోర్వే, నా కొడుకులే ఆ పని చేస్తే వాళ్ళకి నాన్న అని చెప్పుకోవడానికి ఈ చక్రపాణి ఉంటాడు.